ముచ్చట్లు షురు. నేను జైలుకు పోయినా కడమోళ్ళు ఎందుకు పోవద్దు? నేను బాయిల పడ్డా కడమోళ్ళని ఎందుకు నూకొద్దు? ఇగో ఇట్లా అనుకునేటోళ్ళను ఏమంటారో నాకు తెలియదు కానీ రేవంతు అని అంటారని సారు వారి అభిమానులు చెప్తున్నారు. మన పట్నంలో జరిగిన రేసింగ్ కార్ల పోటీల మీద ఏదో నడిచింది, ఏదో ఉన్నది, ఏదో అవినీతి అయింది అని ఏమేమో అన్నారు కదా. ఇక లాస్ట్కు కేటీఆర్ సార్ మీద కేసు పెట్టిరు. అసలు ఈ రేసింగ్ కార్ల కథ ఏంది, ఈ కేసు అనుకున్న అసలు నిజమేంది, ఏది ఓ మల్క అరుచుకొని వద్దాం రాన్రి. కాదోల్లా, అప్పట్లా ఫార్మాల కార్ల రేసింగ్ పోటీలు మన కాడ నడిచినాయి. ఈ పోటీలు ఏడవర్తగాడ పెట్టరు. ఒక బ్రాండ్ ఉండాలి, ఒక కథ ఉంటది, పెద్ద పర్పతి ఉండాలి. అసోంటి పర్పతితోని మన రావణ కష్టపడి కార్ రేసింగ్ల పోటీలు మనకు అడిగి తెచ్చిండు. దునియా అంతా గుడ్లెలో పెట్టి చూసింది మన పట్నాన్ని. ఈ రేసింగులు మన పట్నం విడిచిపెట్టి పోకుండా ఆ సంస్థకు నిధులు మంజూరు చేసిండు. ఇది అసలు ముచ్చట. కానీ చెయ్యిపాటు ఓర్వలే, అధికారులకు వచ్చినాక దీని మీదనే పడ్డరు. అవినీతి జరిగింది అని ఒగగొట్టుకున్నారు. అసలు సరే, అవినీతి జరిగితే అసెంబ్లీలా చర్చ పెడతాం బై, రాష్ట్రమంతా చూస్తుంది, నిజమేందో తెలిసిపోతుంది కదా అని మన రావణ సవాల్ చేసిండు. మరి ఇట్లా సవాల్ చేసినాక చర్చ పెట్టాలే కదా, పెట్టలే. నీళ్లు నమిలినట్టయింది రేవంత్ సర్కార్కు. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కానీ ఏదన్న చేసి ఎట్లనో గట్ల ఇరికిచ్చుడే కావాలి అనుకున్నట్టున్నారు. ఇంకేమున్నది, అవినీతి జరిగింది అనుకుంటా రామన్న మీద కేసు పెట్టిరు. ఏమన్నట ఇక చెప్పురి కథ. అరే, మన రామన్న గంత మంచిగా చెప్పిండు. స్పీకర్ సార్కు లెటర్లు కూడా రాసిండు. చర్చ పెడదాం, పైసలు లెక్క తేలుద్దాం, అవినీతి ఎవరిదో బయటపడుతుంది, అప్పుడు అరెస్టులు చేస్తారా, కేసులు పెడతారా, మీ ఇష్టమని ఇంత మంచి ఆఫర్ ఇచ్చిండు. మరి తప్పు జరిగిందని సర్కార్కు నిజంగా నమ్మకం ఉంటే చర్చ పెట్టచ్చు కదా, ఎందుకు చేయలేదు కావచ్చు. మరి అంటే ముందుగానైతే కేసు పెడదాం, జైలుకు పంపుదాం, అటెనక తప్పు జరగలే, బై మిస్టేక్ అయిపోయింది అనుకుంటే చేతులు దులుపుకుందామని అనుకుంటున్నారు. అయ్యేంది ఏందో ఏమో పాటు. నిజం చెప్తున్నా, మన రేవంత్ సార్ వారి ఏడాది పాలన ఎట్లున్నదోల్లా, గ్యారంటీలు అనుకుంటా అధికారంలోకి వచ్చిరు. కానీ ఆ గ్యారంటీలను ఇప్పటిదాకా నెరవేర్చింది లేదు. ఇక వాటిని మత్పరిచేందుకు తాపుకో ఎగరం పెట్టుకుంటురని పబ్లిక్కే అర్థమైంది. అంతేనా కాదా? నిజంగా ఎప్పటికైనా న్యాయమే నిలబడుతుంది, ధర్మంగా చేసే పోరాటమే గెలుస్తుంది. అంతేనా కాదా? అగో ఈ మాట మన లగచర్ల రైతులు మళ్ళోమారు రుజువు చేసిర్రు. మా భూములు గుంజుకోవద్దు అని మరలబడ్డందుకు సర్కారు అక్కడి రైతులను జైల్లో పెట్టే కదా, అగో వాళ్లకు బెయిల్ వచ్చింది, విడుదల కూడా అవుతున్నారు. చూడండి కావాలంటే. వరెవ్వా, అగో చెర్లపల్లి జైలు కాడ సంబరాలు చూడురులో. రైతుల కోసం అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి సారు జైలు నుంచి విడుదలైండు. ఇక ఈ సంబరాలు నరేందర్ రెడ్డి సారది కాదు, లగచెర్ల రైతులందరిది. అందుకే ఇట్లా శనార్థులు చెప్పుకుంటా స్వాగతాలు చెప్పిర్రు. నిజంగా లగచెర్ల రైతుల గుండె ధైర్యానికి ఎన్ని సలాంలు కొట్టినా తక్కువనేనొల్ల, వాళ్ళ పోరాటానికి ఎంత తారీఫు చేసినా తక్కువనే. మా భూములు మాకే అని సర్కార్ మీదనే మరలబడ్డరు. 55 మందిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అయినా ఇక్కడి ఆడపడుసులు బెదరలేదు, ఢిల్లీ దాకా పోయిర్రు, సర్కార్ను గడగడలాడిచ్చిర్రు. పానాలు పోయినా భూములు ఇచ్చేదే లేదని తెగించి కొట్లాడిర్రు. మన బీఆర్ఎస్ పార్టీ వీళ్లకు హిమ్మతిచ్చింది, పోరాటంల ముందుండి నడిపించింది. ధర్మ పోరాటానికి ఎప్పుడు కూడా ఓడిపోదు. జర ఆలస్యమైతుంది కావచ్చు, కానీ నియతే గెలుస్తుంది. ఇప్పుడు అదే అయ్యింది. లగచర్ల రైతులందరికీ బెయిల్ వచ్చింది. వాళ్ళ రాక కోసం ఊరంతా సంబరాలతోని ఎదురు చూస్తాంది. ఇప్పుడు మనం ఏం ఆలోచించకుండా చక్కగా అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాం. పేరుకు చలికాలం సమావేశాలే గాని మస్తు గరంగా నడుస్తున్నాయో. సర్కారు వాళ్ళు ఒకటనుడు, మన ప్రతిపక్షపోళ్ళు మొసమర్రకుండా యేసుడు. అసలు తగ్గాఫోర్ మాటలు నడుస్తున్నాయి. మన ప్రభుత్వానికి మాత్రం చల్లటి చలిలా చెమటలు కూడా వాడుతున్నాయట. పాన్రి అట్లా షార్ట్ కట్లో చెప్పుకొని వద్దాం ఈ ముచ్చట్లు రాన్రి.
అటు దిక్కు 6 డజన్ మంత్రులు, ఇటొక్క హరీష్ అన్న. అసెంబ్లీలా తగ్గా ఫోర్ నడిచింది పోర్రి. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలల్లా అప్పుల మీద జరసేపు చర్చ నడిచింది. మీరెన్ని అప్పులు చేసిరని అధికార పచ్చపోళ్ళంటే అధికార పచ్చపోలు చెప్తున్న తప్పుడు లెక్కలను మన హరీష్ అన్న బయట పెట్టిండు. అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెచ్చిన అప్పులను ఏడేడిచ్చింది, జనాలకు ఎట్లా ఫాయిదా పడ్డాయో వివరంగా చెప్పిండు. భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇక ఇది టుంచితే ఫార్ములా 1 రేసు మీద అక్రమాలు జరిగినాయి అని అంటున్నారు కదా. సరే, అక్రమాలో సక్రమాలో తెలవాలనంటే దమ్ముంటే అసెంబ్లీ చర్చ పెట్టుడే కావాలని మన రామన్న డిమాండ్ చేసిండు. మరి ప్రతిపక్షమే గట్లడుగుతుంటే చర్చ పెడితే ఏమైతుంది కావచ్చు? నిజమేదో అబద్ధమేందో, పాలేవో నీళ్ళేవో కుల్లంకుల్లా తెలిసిపోతుంది కదా. కానీ ప్రభుత్వం చర్చ పెట్టలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇక ఇంకో దిక్కు అసెంబ్లీ నడుస్తున్న తరీకను చూసి ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని జర గట్టిగానే అరుచుకున్నాయి. అసలు ఓ పద్ధతి పాడు లేకుండా ఏందిది, మీటింగులు నడిచే తరీక గిదేనా అని పతంగిపాటి అక్బర్ అన్న సర్కార్ మీద గరమైండు. అసలు సమావేశాలే చక్కగా నడపత్తలేదు, ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు పటు అని బనాయించిండు. Thursday, 19 December, 5th day of 4th session, sir. The first item is question and answers. Second is paper to be laid. Third are the government bills. The first short discussion is the outstanding liabilities of the state. Second is short discussion, Raitu Bharosa. 3 times the question has come. This is the 8th time that the House is discussing on the finances, sir, loans. And after 9 they say N numbers, sir. N numbers we are discussing on finances, loans, liabilities, interest. Sir, 7th and 8th time. Sir, I am not against this, sir, but please take us into confidence, sir. We have to prepare, sir. And I was preparing for the bills and suddenly I see you. And sir, I want to also know, after this short discussion, are we going to continue with the second short discussion? So at least I'll go and prepare for that, sir. If we are doing that and not going for the bills, we need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. ఇక ఇటు హరీష్ అన్న అటు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా సమావేశాల తీరును ఎండగట్టిర్రు. ఇక గిట్ల తప్పును ఎత్తి చూపుతుంటే అటుకెళ్లి సర్కార్ దిక్కు మంత్రి శ్రీధర్ బాబు సారు జర కోపానికి వచ్చినంత పనిచేసిండు. మొత్తానికి చలికాలం అసెంబ్లీ మీటింగులు సల్లటి సలిలా గరంగరంగా నడిచినాయి. అన్నట్టు అసెంబ్లీ మీటింగ్లు చూసిరు కదా, ఇక ఇప్పుడు డైరెక్ట్గా ఢిల్లీకి పోదాం పాండ్రోల్లా. ఆడ పార్లమెంటు సమావేశాలు కూడా నడుస్తున్నాయి. ఇక ఆ మీటింగులు ఎట్లా నడుస్తున్నాయి, ఏంది కథ, అవన్నీ ఇప్పుడు ఏం చెప్పగాని పార్లమెంటు బయట నడిచిన చిత్ర విచిత్రాలు, పర్ఫార్మెన్సులు, లలిత కళలు, కళా పోషణలు, ఇగో ఇవన్నీ చూయిస్తా, చూడాలి మీరు, చూసి తీరాలి కూడా. అగో 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 ఆడ రెడీగా ఉన్నారు వల్ల మన ఎంపీలు. పార్టీ మరి చలో ఢిల్లీ. అంబేద్కర్ సాక్షిగా పార్లమెంటు ముంగిట ఎంపీల నెత్తులు వలిగినాయి కాదు, నెత్తులు. అగో గీ పూపాటి ఎంపీ సార్ హాలజుడు ఎట్లయిపోయిందో. ఇంకో ఎంపేమో ఐసీయూలో ఉన్నాడట. ఎందుకబ్బా గంతగనం అనుకున్నారా ఏందనుకునేరు. అయితే ప్రతిపక్ష లీడర్లు అంబేద్కర్ బొమ్మ పట్టుకొని పార్లమెంటు ముంగట ఆందోళన వేసుకుంటున్నారు. ఇక రాహుల్ బాబు సార్ వారు ఉండేకాడు ఉండక ఎదురుంగచ్చిన పూపాటి ఎంపీలను ముంగడికి నూక్కుంటా పోయిండట ఘర్మాగరంలా. ఒక ఎంపీని అవతలకు నూక్తే ఆ ఎంపీ ఇంకో ఎంపీ మీద పడితే ఆయన నెత్తి వలిగింది. ఈయనదేమో ముక్కు పచ్చడైనట్టున్నది. దావఖాన్లో పడ్డారు. అయ్యో ఏంది రాహుల్ బాబు, సాటి ఎంపీలను గట్ల నూకచ్చునా, అంత చిల్లర చిచోర పనులు వేయచ్చునా అంటే ఏమంటాడు. నేను ముంగడికి పోతుంటే వాళ్ళకు వాళ్ళే పడ్డారు, వాళ్ళే నూకిరు, మా ఖర్గే తాతకే దెబ్బలు తాకినాయని చెప్పుకొస్తుండు.
సరే అసలు లొల్లు ఎట్లా స్టార్ట్ అయిందయ్యా అంటే బుజారన్ నాడు మన పువ్వు గుర్తు పరందామయ్య హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్ వారు అంబేద్కర్ సార్ను జర బనాయించినట్టు మాట్లాడిండట. అగో ఇనుర్రి నేను అటెనక తెలుగులో చెప్తా గానీ. मान्यवर अभी एक फैशन होगा है अम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है ना सुनिए तो सुनिए ना आप सुनिए ना मैं बताता हूँ. हमें तो आनंद है कि अम्बेडकर का नाम लेते हैं. अम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो परंतु साथ अर्थ में अम्बेडकर जी के प्रति आपका भाव क्या है. ఇన్నరా అర్థం అయ్యే ఉండాలి. అయితే అంబేద్కర్ 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 అని అంబేద్కర్ పేరును కలవరిచ్చే బదులు దేవుని పేరు తలుచుకుంటేనన్న 7 జన్మల దాకా స్వర్గం అన్న అత్తది ఈ ప్రతిపక్ష పోళ్లకు అని రాగం తీసిండు. అన్నా అంబేద్కర్ సార్ని అవమానం చేస్తావా అని ప్రతిపక్ష పోలు ఆందోళన చేసిరు. బేస్తారన్నాడు అంబేద్కర్ బొమ్మలు పట్టుకొని పార్లమెంటు ముంగట నిరసన చేసిరు. మరి ఈ పువ్వు గుర్తోళ్ళు చిన్నోళ్ళ వాళ్ళు కూడా ఆందోళన చేసిరు. వాళ్ళు ఎందుకు చేసిరయ్యా అంటే అసలు అంబేద్కర్ సార్ను అవమానం చేసింది చేయి పాటే. నెహ్రూ తాత జమానా కాడికెళ్ళి ఇప్పటిదాకా చేయి పాటోళ్ళు అంబేద్కర్ సార్ను కాననే కానరు అనుకుంటా వాళ్ళు కూడా పోటీ పడి నిరసన చేసిరు. ఇక ఎదురెదురు పడ్డాక రాహుల్ సారేమో ముంగడికి దూసుకపోతే పువ్వు పార్టీ ఎంపీల నెత్తులు వలిగినాయి అన్నట్టు గదన్నట్టు ముచ్చట. మొత్తానికి అంబేద్కర్ సార్ మీద ఏమన్నా రాజకీయం నడుపుతురా అసలు. ఇక ఇప్పుడు ఏమైంది అంబేద్కర్ను అవమానం చేసిన ముచ్చట కూడా వెనకకు పోయి నెత్తులు వలిగిన కథ ముంగడ పడ్డది. గట్లు ఉంటది మరి ఢిల్లీ రాజకీయం అంటే. मैं खड़ा हुआ था, राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया. किसने धक्का मारा? राहुल गांधी ने. हाँ राहुल गांधी ने. राहुल गांधी ने धक्का मारा. రాహుల్ గాంధీ. అవు గాని ఊర్లల్లా టవర్లు ఎందుకుంటాయోల్లా ఎందుకుంటాయేంది మల్లీశ్వరి? మన సెల్ ఫోన్కు సిగ్నల్ మంచిగా వచ్చేటెందుకు, కరెంటు మంచిగా సప్లై అయ్యేటెందుకు అని అంటారా? కాదు, కానే కాదు. టవర్ మీద ఎక్కి దున్కాలనా నేను చెప్పినట్టింటారా అని డిమాండ్ చేసేటందుకే వాటిని పెట్టిర్రేమో అని అనిపిస్తున్నది వాళ్ళు. టవర్లే కాదు షెట్లు కూడా గట్లనే అక్కడికి వస్తున్నాయి. ఒకప్పుడు అంటే కోతికమ్మ చాడుకునేది షెట్లెక్కి, కానీ ఇప్పుడు కొందరు తాగుబోతు మహారాజులు ఏం చేస్తాండ్లో చూసి తరించుండ్రి మీరే మరి. షెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, షెట్టు లెక్కి ఆ షిటారి కొమ్మల చిగురు కోయగలవా. ఏడి ఆ నరహరి ఓ పిల్లగా ఓ పెద్ద మనిషి ఆ అగ్గగ్గగగో కనబడుతుండు. కొస్స కూసున్నాడు కదా పడతావు దిగో. ఉత్తపచ్చి చెట్టు కూడా కాదు పోలీస్ స్టేషన్ చెట్టు. అయితే చెట్టు మీద శకలు పడుతున్న ఆయన పేరు గంగాధరు. తాడవాయి కాడ ఈ గంగాధరును ఈయన దోస్తు కుత్తికెళ్దాం కదా ఆగి కార బుక్కుకుంటా బండి మీద పోతురట. పోలీసులు దొరకబట్టిరు. తాగినందుకు బండిని పోలీస్ టౌన్కు పట్టుకపోయిరు. ఇక ఈ గంగాధరు పోలీసు వాళ్ళు ఎంబడే వచ్చి గట్లెట్ల నా బండిని పట్టుకపోతారు, నా బండి నాకు ఇయ్యి అని జర డిమాండ్ చేసినట. సొలుకుంటూనే పోలీసు వాళ్ళే కథమిగా అసలే కోతి కళ్ళు తాగింది. ఏం చేస్తుంది గంగాధర్ కూడా గట్లనే చేసిండు. టక్కటక్క చెట్టు ఎక్కి నా బండి నాకు ఇత్తరా, చెట్టు మీదకి వెళ్ళి దునికి జావాలని ఇట్లా పోలీసులనే పరిశాన్ చేసిండు. పోలీసోళ్ళు బతలాడిన ఇన్లే. లాస్ట్కు జేబులున్న ఇంకో పవన్ కూడా చెట్టు మీదనే పొతం పెట్టి జై బజరంగ బలి అనుకుంటే కిందికి దునికిండు. బొక్కలు ఇరిగినట్టున్నాయి. లాస్ట్కు పోలీసోళ్ళే ఈయనకు సపర్యలు చేసి దావకాన్లో షరక్ చేసిరు. చూసిరావా తాగుబోతు కథ ఎట్లున్నదో. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు పోదాం. పందిల్ అనే ఊర్లో సెల్ టవర్ ఉన్నది. ఆ టవర్ మీద చూడు ఎంత పురుసదు కూసున్నాడో. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి దూనికి చేస్తాడట. ఎందుకయ్యా అంటే అన్నదమ్ముల తోవ పంచాది. ఈయన పేరు మల్లేషు. అన్నదమ్ములకు పడతలేదట. అన్ననేమో ఇంటికి పోయేందుకు తమ్మునికి తొవ్విత్తలేడట. అందుకే టవర్ ఎక్కి నిరసన చేస్తుండు. ఇక పోలీసులు బుజరగిచ్చి బతలాడి లాస్ట్కి ఎట్లనో అట్లా సంజాయించి కిందికి దింపిరు. ఏమాయ మల్లేషు మీ అన్న తొవ్వియకుంటే టవర్ మీదకి వెళ్ళి దునికి చస్తావు, ఇదేం తరికా? కాయిదంలో 12 ఫీట్ల జాగ ఉన్నది. మొన్న పెద్ద మనుషులు అక్కడికి అందరిని తీసుకొచ్చినా కానీ మేము ఇవ్వమంటే ఇవ్వమంటారు, బావి మీదకల్లా అంటారు, బోరేపి అంటారు. అన్నీ ఎన్నో తొవ్వ బంద్ చేయడానికి అన్ని ఎన్నో విధాలుగా మాట్లాడతారు. అన్ని మా వదినే ఉన్న మా అన్న ఎస్ఐ సార్ ఫోన్ చేసి హామీ ఇస్తే దిగురా బాబు అంటే దిగిన సార్ నేను. మొత్తానికి నడమ ఎవరికి కోపాలు వచ్చినా అలిగినా గులుగుడు రోగం ఉన్నా షెట్లు టవర్లు ఎక్కి మారం చేసుకుంటే పోలీసులతోనే బుజురుగించుకుంటారు. మహానుభావులు. శివుడు అంటే మెడల నాగుంబాం ఉంటుంది.
శివాలయం పోతే శివలింగానికి పాము చుట్టుకున్నట్టు విగ్రహం ఉంటుంది. శివునికి నాగుంబాముకు అవినాభావ సంబంధం ఉందన్నట్టు. అందుకే పామును కూడా నాగదేవత అని కొలుస్తాం. నాగుల చవితి నాడు పుట్టల పాలు పోసి పూజ కూడా చేస్తాం. అయితే ఇప్పుడు ఈ నాగుంబాము ముచ్చట ఎందుకు చెప్తున్నా అని అంటారా? ఎందుకంటే మనం ఇప్పుడు శివాలయం కాడికి పోదాం. ఆడ శివుణ్ణి మొక్కి పండ్ల పని నాగదేవత దీవెనార్థులు కూడా తీసుకొని వద్దాం రాండ్రి మరి. అయితే ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్న శివాలయం కాడు ఉన్న మొల్ల చాలా ఫేమస్. ఒకసారి హరహర మహాదేవ శంభో శంకర అనురి అన్నారా? ఇక అయ్యగారు పొద్దుగానే గుడి దర్వాజాలు తెరిచిండు. లోపల చూసుడుతోనే ఇగో ఈ చిత్రంగా నవడ్డది. చూసిరా, శివలింగం పక్క పొంటి నాగుంబాము అట్లనే చూస్తుంది అందరినీ. మరి ఈ పాము ఇంట్లోకి ఎట్లా వచ్చింది? ఎవలేసిరు? ఎందుకోసం వచ్చింది? వచ్చి ఏం చేస్తుంది? ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ ఎవరికి దోచినట్టు వాళ్ళైతే ఒక మాట అనుకున్నారు. శివుని గుళ్ళే శివలింగం కాడికే వచ్చింది కాబట్టి ఇదంతా శివలీలనే అని ఫిక్స్ అయిపోయారు. శివలీలలు అనుకుంటే దండాలు పెట్టుడు, కొబ్బరికాయలు పెట్టుడు, పాలు పోసుడు, పూజలు చేసుడు ఇవన్నీ నడిచినాయి. అగో ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.